హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో థంబ్‌నెయిల్‌లో చూపించాను కదండీ! సీజన్‌లో వచ్చే ఈ రాసుసిరికాయలతోటి 2 రకాల నిలవ పచ్చళ్ళైతే పెట్టి చూపిస్తాను. చాలా చాలా బావుంటాయండి. నిలవ పెట్టుకునే కొద్దీ, ఊరే కొద్దీ టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఇక అందులోనూ రోజుకొక కాయ వేడి వేడి అన్నంలో చక్కగా అలా తినటం వల్ల చాలా చాలా మంచిది. ఇక ఇవి ఎంతవరకు వాడుకోవచ్చు, ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనే విధానాన్ని నాకు తెలిసినంత వరకు చెప్తానండి. తురుము పచ్చడి పెట్టుకోవచ్చు అని చూపిచ్చాను. ఆ తురుముని స్టోరేజ్ చేసుకొని వారానికి 2, 3 సార్లు చక్కగా వేడి నీటిలో వేసుకొని తాగడం కూడా చాలా చాలా మంచిదండి. ఇప్పుడు ఈ రాససురకాయలతోటి పచ్చళ్ళైతే పెట్టే విధానం చూపిచ్చేస్తాను. ముందుగా అయితే కొంచెం ఇవి హైబ్రిడ్ కాయలేనండి. నాటుకాయ అయితే కండ తక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసరికి కొంచెం కండ ఎక్కువగా ఉండి నీరు ఎక్కువగా ఉంటుందండి. ఈ కాయలైతే తీసుకున్నాను. ఇక ఈ కాయల్ని ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇక వీటికి కొంచెం 4 పక్కల ఘాటైతే పెట్టుకోవాలండి. పచ్చి ముక్కలు కూడా పెట్టుకోవచ్చు. మనకు పచ్చి ఆవకాయలాగా. ఇక నేనైతే కొంచెం వేపుతున్నానండి. ఎప్పుడు ఇలాగే పెడతాను. ఇంక మా వాళ్ళందరికి కూడా కొద్దిగా నచ్చుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఈసారి కూడా ఇలాగే పెట్టాను. ఈ ఉసిరికాయలను కూడా ఏపేయాల్సిన పనేం లేదండి. కొంచెం ఆ కలర్ ఏదైతే ఉంటుందో చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు. అంటే నూనె ఒక పొంగొచ్చిన తర్వాత కొంచెం వేగుతున్నాయి, రంగు మారింది అన్నప్పుడు తీసేసుకోవాలండి. ఎక్కువగా వేగినా కూడా ఇందులో పోషక విలువలు పోతాయి కాబట్టి మనం ఎక్కువగా వేపుకోకూడదు. అందులో కొంచెం చిరుచేదు అనేది ఉంటుంది కాబట్టి ఆ చేదు పోతుంది. కాయ తొందరగా మెత్తబడి ఊరుతుందండి. అందుకని చెప్పేసి మనకి నూనెలో వేపుకుంటాము. 2 కిలోల ఉసిరికాయలైతే తీసుకున్నానండి. ఆ 2 కిలోల ఉసిరికాయల్లో 1 కిలో వచ్చేసరికి చింతపండు గుజ్జుతో పెడుతున్నాను. ఈ గుజ్జొచ్చేసరికి పావు కిలో చింతపండు గుజ్జండి ఇది. వడకట్టుకున్న తర్వాత దాన్ని కొంచెం ఇలా ఉడకబెట్టుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్ తేలేంత వరకు నిదానంగా ఉడకబెట్టుకోవాలి. ఈలోగా ఏం చేశానంటే ఒక 5 స్పూన్ల మెంతులైతే తీసుకున్నానండి. ఒక 3 స్పూన్ల నువ్వులైతే తీసుకొని గోరువెచ్చగా వేడి చేసి చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక ఇవి వచ్చేసరికి నువ్వులు, పచ్చి నువ్వులేనండి. మనం పొట్టున్న నువ్వులే తీసుకొని ఏమి వేపక్కర్లేదు. పచ్చివి అలా పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి పావు కిలోకి కొంచెం తక్కువగా అంటే స్పైసీగా ఉన్నాయని చెప్పేసి కొంచెం తక్కువేశానండి. లేదంటే పావు కిలో పచ్చిమిరపకాయలు మంచి ఘాటున్నవి మీరు ఘాటుగా తినగలిగితే వేసేసుకోవచ్చు. అవి కొంచెం ఇలా బరకగా ఒక్కసారి వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక ఇవి కూడా ఇలా ఉన్నాయి కదండీ! ఇప్పుడు ఏంటంటే 2 రకాల పచ్చళ్ళని చెప్పాను కదా! 2 రకాల్లోకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక ఈలోగా అన్నీ వేగిన తర్వాత ఆ ఉసిరికాయలు వేగిన నూనెలోనే కొంచెం ఆ వేడి మీదేనండి స్టవ్ ఆఫ్ చేయకుండా సిమ్‌లో పెట్టేసుకొని, ఆ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో వేసేసుకొని, మరీ బ్రౌన్ కలర్‌లోకి వేగనవసరం లేదండి. అందులో ఉన్న పచ్చి వాసన పోయే వరకు కొంచెం లైట్‌గా వేగించుకున్న తర్వాత, ఇక అందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని, ఇది కూడా వేగనివ్వాలండి. కొంచెం లైట్‌గా సిమ్‌లోనే పెట్టి నిదానంగా వేగించుకున్న తర్వాత, ఇక ఇందులో మనం ఆల్రెడీ నువ్వుల పొడనేది మనం పచ్చిగానే డ్రై రోస్ట్ చేయకుండా పచ్చిగానే నేను మిక్సీ పెట్టాను. ఎందుకంటే ఇలా నూనెలో వేసినప్పుడు కొంచెం వేగుతుంది. కమ్మటి వాసనొస్తుందని చెప్పేసి ఇలా ముందుగా అయితే ఆ పచ్చి నువ్వుల పొడైతే ఒక కప్పయితే తీసుకున్నాను కదండీ! అదైతే వేసేసాను. ఇవి నేనొచ్చేసరికి కేజీ ఉసిరికాయలకండి. ఈలోగా చింతపండు కూడా నేను వేసిన నూనె కూడా పైకి తేలేటట్టుగా చక్కగా చూడండి దగ్గరగా అయిపోయింది కదా! ఇలా నూనె తేలితే గనక ఇంకా చింతపండులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయినట్టు. ఇక ఈ గుజ్జుని పూర్తిగా చల్లారనిద్దాము. ఈలోగా పచ్చిమిరపకాయల పేస్ట్‌ని కూడా చల్లారనిద్దామండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కాయలు కూడా మనకి ఉసిరికాయలు కూడా పూర్తిగా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఈ 2 పచ్చళ్ళని కలుపుకునే విధానం అయితే చూపిస్తానండి. ఇక చింతపండు గుజ్జు కూడా ఇదిగోండి పూర్తిగా చల్లారిపోయింది. ఇలా ఆయిల్ తేలేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఏమాత్రం నీరనేది ఉండకూడదండి. లేదంటే పచ్చళ్ళు పాడవుతాయి. ఇక ముందుగా అయితే ఈ పొడి కూడా పక్కన పెట్టుకున్నాను. ఆవాలు, మెంతులునండి. కారం అయితే ఒక కప్పయితే తీసుకున్నాను. ఈలోగా వెల్లుల్లిపాయలండి. ఈ లేత కొత్త వెల్లుల్లిపాయలు వస్తున్నాయి కదా! ఆటిలనైతే ఇంక వలవకుండానే కొంచెం కచ్చిపిచ్చిగా మిక్సీ పట్టేసి వాటిని కూడా నూనెలో వేగనిచ్చానండి. ఇవి వచ్చేసరికి ఒక 2 కిలోలకు కాబట్టి ఒక 100 గ్రాములు, 150 గ్రాములు అలా వెల్లుల్లిపాయలు తీసుకుంటే బావుంటుంది ఫ్లేవర్ అదిని. ఇక ఈలోగా సగం ఉసిరికాయలైతే ఇందులో వేసేసుకున్నాను. మన పచ్చిమిరపకాయ పేస్ట్ ఏదైతే ఉంటుందో అందులో వేసేసుకున్నాను. సగం వెల్లుల్లిపాయలు వేయించింది నెక్స్ట్ మనం వేయాల్సింది ఆవాలు, మెంతుల పొడండి. పెద్ద టీ స్పూన్‌తో 1 ½ స్పూన్ అయితే తీసుకున్నాను. అదైతే వేసేసానండి. తర్వాత అదే స్పూన్ తోటి సాల్ట్ కూడా 1 ½ స్పూన్ అయితే వేశాను. ఇక ఇవి 2 కూడా బాగా ఆ వెల్లుల్లిపాయ మనం వేయించుకున్న వెల్లుల్లిపాయ పేస్టు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకుందామండి. ఇక దీని తర్వాత ఇందులో వేయాల్సింది ఏంటి అనేది తర్వాత చెప్తాను మీకు. ఇక ఈలోగా ఈ మిగిలిన ఉసిరికాయలు ఉన్నాయి కదా! కేజీ ఉసిరికాయలు. ఈ ఉసిరికాయల్లో మిగిలిన
వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఇక ఇందులో అదే స్పూన్ తోటి టీ స్పూన్ అండి ఇది, అదే స్పూన్ తోటి 2 స్పూన్లు అయితే వేసాను మెంతులు ఆవాల పొడి, అదే స్పూన్ తో 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసానండి ఇందులో. ఇక వచ్చేసరికి ఒక ఫుల్ కప్ అండి, ఈ కప్పు నిండా కారం అయితే వేసాను. చాలా కారంగా ఉంటుందండి స్పైసీగా, కాబట్టి కారాన్ని బట్టి వేసుకోండి మీరు. ఇక నేనైతే ఇందులో చింతపండు గుజ్జు కూడా ఆల్మోస్ట్ ఒక కప్పేనండి గుజ్జు అయింది అలాగా. ఇక ఆ నూనె ఏదైతే ఉందో ఆ నూనెతో పాటు అందులో వేసేసుకున్నాను. ఇవి 3 కూడా బాగా కలిసేటట్టుగా దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇక ఇందులో మనం వేయాల్సింది కాచి చల్లార్చిన ఆయిల్ మాత్రమే వేసుకోవాలండి, మిగిలినవన్నీ కూడా అన్ని వేసేసినట్టే. ఇక ఇప్పుడు నూనె అయితే వేసుకుందాము. ఇక వేరుశనగ నూనె గాని గానుగ నూనె గాని వేసుకుంటే పచ్చళ్ళు చాలా బాగుంటాయండి. మంచి టేస్ట్ తోటి తిన్నా కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా ఈ పచ్చళ్ళ రూపంగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇక చాలా చాలా బాగుందండి, కలర్ఫుల్ గా గుజ్జు సరిపడా 1 కేజీ కాయలకి పచ్చడి అయితే బాగానే అయింది అనిపించింది. మీకు ముక్కల కింద కట్ చేసుకొని వేపుకొని కూడా పెట్టుకోవచ్చు. పచ్చి ముక్కల పరంగా కూడా ఇష్టపడితే కనుక పచ్చి ముక్కల ఆవకాయలాగా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇదే ఆవకాయని సేమ్ ఇదే ప్రొసీజర్. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు కలిపి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి ఉసిరికాయలు పచ్చిమిరపకాయలతోటి. ఇక దానిలో వచ్చేసరికి గుజ్జు కోసం నిమ్మకాయలు అయితే వేస్తున్నానండి. ఈ నిమ్మరసం తోటి మనకి ఈ పచ్చడిలో గుజ్జు అయితే వస్తుందండి. దీన్ని 4 నిమ్మకాయలండి, పెద్ద సైజు మన ఉసిరికాయ ఏ సైజు ఉందో అదే సైజుతో 4 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. రసం అంతా కూడా చక్కగా అందులో వేసేసుకున్నాక ఇక ఇందులో మనం కాచి చల్లార్చిన ఆయిల్ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రెండిట్లతోటి దీనికి సరిపడా గ్రేవీ కూడా వస్తుంది. చింతపండు గుజ్జు అనేసరికి కొంచెం చిక్కగా ఉంటుందండి, ఇది నిమ్మరసం కాబట్టి కొంచెం ఈ పచ్చడి అనేసరికి పలచగా ఉంటుంది, కూడా ఎల్లో షేడ్ లో ఉంటుందండి. గ్రీన్ గాను పచ్చిమిరపకాయల పేస్ట్ అది వేసాం కాబట్టి, నువ్వులు కూడా వేసాం కదా కొంచెం ఆ రంగులో ఉంటుంది. పసుపు కూడా ఒక అర స్పూన్ అయితే వేసానండి ఇందులోను. ఇక ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇక ఇదండి పచ్చళ్ళు పెట్టే విధానం అయితే ఇది. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఒక 3-4 డేస్ అయితే చక్కగా అలా పక్కన పెట్టేసుకొని తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో ఏమైనా ఉప్పు కారాలు ఏమైనా తక్కువైతే కనుక వేసుకోవచ్చు. ముందు కొంచెం తక్కువగానే వేసుకుంటే ముక్కలకు కూడా పడుతుందండి. లేదంటే కనుక ఇప్పుడే ఎక్కువగా వేసేసామంటే ముక్కలకు కూడా ఉప్పు పట్టేసి అంత తినేటప్పుడు అంత బాగోదండి, మంచిది కూడా కాదు. కాబట్టి కొంచెం ముందు తక్కువ వేసుకుంటే మనకి ఆ ముక్కలు ఆవకాయ అయినా సరే లేదంటే ఇలా ఉసిరికాయలైనా ఏదైనా సరే ఆ ఉప్పు లాక్కున్నవి అనేది కొంచెం తక్కువగా లాక్కుంటుంది. తర్వాత మనం గ్రేవీలో మనం సరిపడా వేసుకోవచ్చు. ఇక ఇదండి పచ్చళ్ళు పెట్టే విధానం. నచ్చిందా మీకు? ఆవకాయ కన్నా ముందుగా వచ్చే ఈ ఉసిరికాయలు గాని పండు మిరపకాయలు గాని టమాటా నిమ్మకాయ ఈ నిలవ పచ్చళ్ళు పెట్టే విధానం అయితే ఒక్కొక్కటిగా మన వీడియోలో పెడుతున్నాను కదండి. నేను చేసుకునే విధానమే. మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అయితే చేసి షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి. నిలవ పచ్చళ్ళు పెట్టే విధానం 2 రకాల పచ్చళ్ళు కూడా ఇదేనండి. నచ్చిందా అండి? ఒక మంచి కామెంట్ కూడా నా దాకా చెప్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకైతే వస్తానండి. పచ్చళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ఎట్టుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇక ఈ ఉసిరికాయలని అయితే ఎలా చేసుకోవచ్చు, తురుము పచ్చడి కాడి నుంచి నిలవ పెట్టుకుని గ్రైండ్ చేసుకునే విధానం కాడి నుంచి అన్ని చెప్పాను కదండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. ఉంటానండి మరి.